ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. విజయవాడ అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటనకు సంబంధించి ఈ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే నివేదిక ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలుంటాయని నోటీసులో పేర్కొంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, చూస్తున్నాం నోటీస్ కనిపిస్తోంది. ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నోటీస్ ఇది. ఇందులో ఏ అంశాలు పేర్కొన్నారు? విజయవాడ నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ మహాశిల్పం పైన టీడీపీ శ్రేణులు దాడి చేసి నేపథ్యంలో ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం ఇటీవలే ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రభుత్వ ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఎంపీల మధ్యలో గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు సురేష్, అలాగే మేడిగ నాగార్జున, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్ తో కూడినటువంటి బృందం ఇటీవల ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిసి ఆయనకు ఒక వినతి పత్రం అందజేసింది. అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఉండడం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కనుకనే ఆ విగ్రహం పైన దాడికి పిలుపుతారనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ నేపథ్యంలోనే పూర్తిగా లైట్లను ఆపేసి సీసీటీవీని కూడా పూర్తిగా ఆపేసి దానిపైన దాడికి ప్రోత్సాహం ఇచ్చారు. దాని ఫలితంగా అంబేద్కర్ విగ్రహం నిలబెట్టినటువంటి వేదికను ధ్వంసం చేశారు. దానిపైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ సమయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లన్నిటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో వరుసగా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి ఈ హింసాత్మక ఘటనలు ప్రోత్సహిస్తుందనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఇక్కడ ఉంచి రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న ఎస్సీ కమిషన్ వెంటనే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ ఇద్దరికి కూడా నోటీస్ ఇచ్చింది. వెంటనే ఈ ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటో తమకు వారం రోజుల లోపల తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఈ నోటీసుని కనుక సీరియస్గా తీసుకోకుంటే తమకున్నటువంటి క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ద్వారా సివిల్ కోర్టుకున్నటువంటి పవర్స్ ఎస్సీ కమిషన్కు ఉన్నాయి కాబట్టి ఆ పవర్స్ను ఉపయోగించి ఇటు డీజీపీని కానీ అలాగే ఇటు చీఫ్ సెక్రటరీని కానీ సమ్మన్ చేసేటువంటి అవకాశం, అధికారం కూడా ఎస్సీ కమిషన్కు ఉంది. సో ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక దీనిపైన స్పందించకుంటే వీరిద్దరిని వ్యక్తిగతంగా హాజరు కావాలని పిలిచేటువంటి అధికారం ఉంది కాబట్టి ఆ మేరకు తాము చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. నిజానికి విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహాల్లో ఒకటి. సో అంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఇష్టం లేనటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే ఇటు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రల ఫలితంగానే దీనిపైన దాడి జరిగిందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. కాబట్టి వెంటనే దీనికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని కూడా శిక్షించాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్. సో వీటన్నిటిని విన్న తర్వాత ఈ ఘటనను చాలా సీరియస్గా జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా పరిగణించింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసి వారం రోజుల్లో దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏటీఆర్ అని చెప్తారు. సో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఈ నోటీసులను కనుక సీరియస్గా తీసుకోకపోతే డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీని సమ్మన్ చేసేటువంటి అవకాశం కూడా ఎస్సీ కమిషన్కు ఉంటుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. విజయవాడ అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటనకు సంబంధించి ఈ నోటీసు జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఎటువంటి నోటీసులు ఇచ్చారు, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా, ఇటువంటి అన్నిటికీ సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి ఈ నోటీస్ ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, ఈ నోటీసులో చాలా స్పష్టంగా చెప్పారు ఘటన తర్వాత ఈ దాడి చేసిన వాళ్ళపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా, ఏమన్నా గుర్తించారా అనేది జాతీయ ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ చేయాలి, అటాచ్ చేసి పంపించాలి అనేది. సో ఏం జరిగింది ఆ రోజు, ఆ తర్వాత ఎవరిపైనైనా కేసు నమోదు చేశారా, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా?
బిందు జాతీయ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అధికారులు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులకు జలకిచ్చిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నెల 13వ తేదీని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. అంబేద్కర్ మహాశిల్పం పైన జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఈ నెల 9వ తేదీన గత శుక్రవారం జరిగిందో ఆ రోజు రాత్రి దుండగులు లైట్లార్పి పూర్తిగా ఆ సుత్తులు అదేవిధంగా ఇనప వస్తువులను తీసుకుని వెళ్ళి అంబేద్కర్ స్మృతివనం పైన దాడి చేయడం అనేది అక్కడ పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం అదేవిధంగా కొన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను కూడా తొలగించి అంబేద్కర్ ఆ మహాశిల్పం పైన కూడా సుత్తితో కొట్టినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొనడంతో పాటుగా స్వయంగా పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ రోజుకి కూడా పోలీసులు కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం పైన దాడి చేసినటువంటి దుండగుల్లో ఒక్కరిని కూడా అక్కడ అరెస్ట్ చేయలేదు. అసలు దానిపైన కేసు కూడా నమోదు చేయలేదు. అది స్వయంగా ఒకవైపు రాజ్భవన్ అంటే గవర్నరు, ఇంకొక వైపు హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకోవైపు జిల్లా కలెక్టర్, ఇంకొక వైపు పోలీస్ కమిషనర్, ఈ నలుగురు ఉన్నటువంటి నివాసాలు అక్కడే ఉంటే వాటి మధ్యలోనే అంబేద్కర్ మహాశిల్పం ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ మహాశిల్పం ఉంటే దానిపైన దుండగులు దాడి చేస్తే కనీసం ఈ రోజుకి కూడా పోలీసులు దానిపైన కేసు నమోదు చేయడం కానీ ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫోటోని పరిశీలించడం అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతున్నటువంటి అంబేద్కర్ మహాశిల్పం. అటువంటి మహాశిల్పం పైన దుండగులు దాడి చేసినప్పటికి కూడా దాన్ని ఏదో వక్రీకరించి ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు చేసి దళితులే దానిపైన దాడి చేసినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడానికి దాడి చేసినట్టు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. కానీ ఎవరు అసలు దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ వాళ్ళు ప్రశ్నించడం ఇవేవీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం మాజీ మంత్రి మేరుగు నాగార్జున అదేవిధంగా నందిగామ సురేష్ అదేవిధంగా ఎంపీ గురుమూర్తి ఆదిమూలపు సురేష్ కైల అనిల్ కుమార్ మొండితో కరుణ్ కుమార్ వీళ్ళంతా కూడా జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ఎస్సీ కమిషన్ ఇప్పుడు రాష్ట్ర డీజీపీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీలకు స్వయంగా ఆదేశించింది. లిఖితపూర్వకంగా యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఏటీఆర్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి వారం రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరిపైన కేసు నమోదు చేశారు, అసలు ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి సో ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది, చీఫ్ సెక్రటరీ ఏం సమాధానం చెప్తారు, సిపి ఏం సమాధానం, దీనిపైన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అయితే ఒకంత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కానీ లేదా మీడియాలో ఆ వార్తలు ప్రసారం చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామంటూ ఒక ప్రెస్ నోట్ ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జాతీయ కమిషన్ కూడా ఎస్సీ కమిషన్ కూడా అదే సమాధానం చెప్తారా, ఏం చెప్తారా అన్న అంశాన్ని చూడాలి. ముఖ్యంగా ఇంత తీవ్రమైన ఘటన జరిగిన తర్వాత కూడా నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా అంబేద్కర్ మహాశిల్పానికి ప్రభుత్వమే ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం పైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరి ప్రభుత్వం దీనిపైన ఏం రిపోర్ట్ ఇస్తుంది, దానిపైన మళ్ళీ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.